డైరెక్ట్ బాహాటంగానే చెప్పారు, మీడియా ముందు చెప్పారు. స్విమ్మింగ్ పూల్లో ఒకవేళ కనుక పిల్లలు ఉంటే మొన్న సో ఇక్కడ బిల్డర్స్ ఒక విషయం మీరు గమనించాలండి. బిల్డర్స్ కి నేను పదే చెప్తున్నాను, బిల్డర్స్ వాళ్ళకి మీరు కస్టమర్స్ కాదు, వాళ్ళు సబ్ బిల్డర్స్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీ బిల్డింగ్ భవనం అనేది ముందుకెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. కస్టమర్స్ కృష్ణ గారు ఈ రియల్ ఎస్టేట్ టర్మినాలజీలో కొన్ని మన మార్పులు చాలా చూడబోతాం మన ఈ దీంట్లో. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అంటున్నారు, మాది పెద్ద బ్రాండ్ అంటున్నారు. కస్టమర్లు రోడ్డు మీద వాళ్ళ బ్రాండ్ నేమ్ పెట్టేసరికి ఏమైపోతుందంటే వాళ్ళ బ్రాండ్ కాదు, ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ బ్రాండ్ కోసం కస్టమర్లు ఎందుకు ఆలోచించాలి? వాళ్ళ బ్రాండ్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారండి, ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు అమ్మాలనుకోండి, అదే కదా. అందుకొరకే నేను చెప్పేది. ఇప్పుడు ఎందుకంటే నేను బిల్డర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, మీరు అందరు కూర్చునేసి ఆ బిల్డర్ కి తగు విధమైనటువంటి న్యాయం చేసే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకునేసి ఆ బిల్డర్ కూడా దిగి రావాలి. డైరెక్ట్ బాహాటంగానే చెప్పారు, మీడియా ముందు చెప్పారు. స్విమ్మింగ్ పూల్లో ఒకవేళ కనుక పిల్లలు ఉంటే ఆ పిల్లల ప్రాణాలకు ఎవరు బాధ్యులు? మరి చెత్తు కూలిపోయిందంట, 220 feet సైజ్ లో చెత్తు కూలింది అని అంటే ఇందులో చాలా విషయాలుగా మనం ఆలోచించాల్సిన సందర్భం. ఈ 2019 అంటే కోవిడ్ సమయంలో మొదలుపెట్టినటువంటి వాటిలో ఏమైపోయిందంటే బిల్డర్ల అంచనాలు తారుమారైపోయాయండి. వాళ్ళు ఒకటి అనుకొని దిగారు, అది ఇంకోటిగా మారింది. సో దాన్ని బేస్ చేసుకుని ఏమైపోయిందంటే వాళ్ళు ఇన్ టైంలో ఇవ్వకపోవడం ఒకటి, దానికి నానా కారణాలు ఉన్నాయి. అందుకోసం 1 year ఎక్స్టెన్షన్ కూడా వచ్చింది ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించి. సో దీంట్లో ఏంటంటే అండి మెయిన్ గా ప్రజెంట్ గా ఏంటంటే ఎవరైనా కానీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆలోచించాలి. మనం ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఎవరి త్రూ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏమైపోతుందంటే అండి వీళ్ళు ఎవరు, నేను అక్కడ చూశాను చాలా మటుకు ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళని బాగా గమనించి వాళ్ళని అబ్జర్వ్ చేసిన దాంట్లో నేను పాయింట్ గమనించింది ఏంటంటే అండి, సో మాక్సిమం కూడా ఏంటంటే బ్రాండ్ నేమ్ని బేస్ చేసుకొని బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. ఎవరిని కూడా విచారించట్లేదు వీళ్ళు. ఒక థర్డ్ పార్టీ అనే వ్యక్తి లేడు వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలి. వాళ్ళు వెళ్ళేసి మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెళ్తారా? వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు చెప్పుకొని వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? సో మీడియాను ఆశ్రయిస్తున్నారు. సో మీడియాను ఆశ్రయించినప్పుడు ఏమైపోతుంది, బిల్డర్ యొక్క బ్రాండ్ వాల్యూ పోతుంది. అండ్ ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, ఇన్ టైంలో ప్రాజెక్ట్ డిలే కాదు, ఇన్ టైంలో డెలివరీ ఇచ్చాడు. సో డెలివరీ ఇచ్చిన తర్వాత అవుతున్నటువంటి లోపాల దృష్ట్యా తను ఇమీడియట్ గా, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లలో, ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పారనమాట, మేము తన పోడ్కాస్ట్ చూసి మేము కొన్నామండి, మా అభిమాన పోడ్కాస్ట్ తన మాటలను బేస్ చేసుకొని మేము కొన్నాము అనేసి. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు ఎవరిని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. అల్టిమేట్ బ్లేమ్ హ్యాస్ టు బి టేకెన్ బై ద డైరెక్టర్. సో ఇక్కడ నేను వాళ్ళని చూసుకున్నామా లేకపోతే వీళ్ళని చూసుకున్నామా అనేది కాదు. అక్కడ పోడ్కాస్ట్ ప్రజెంటర్ కూడా ఏంటి, తన డిస్క్లైమర్ ఇస్తాడు, మీరు అన్ని విధాలు చూసి కొనుక్కోవాలనేసి ఇస్తాడు డిస్క్లైమర్స్. ఆయన సేఫ్ గానే ఉంటాడు, బ్రాండ్ అంబాసిడర్ సేఫ్ గానే ఉంటాడు. ఇక్కడ ఎవరండి, బిల్డర్ అండ్ సబ్ బిల్డరే కదా ఇప్పుడు ఇబ్బంది పడేది.